ఈ సినిమా ఇక్కడికి మీరు రండంటే నేనెందుకులే భయ్యా షూటింగ్‌లో ఉన్నాను అంటే, పేరు నాకు పేరు నాకు పెద్ద గుర్తులేదు. వేరే రకంగా అనుకోదు. 'రాజేష్' 'తెరచాప' అనే ఒక సినిమా అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. దాంట్లో హీరో తను మన అది 'వర్షం' సినిమాలో గోపీచంద్ గారు, ప్రభాస్ గారు ఎలా ఉంటారో అలా ఉన్నారు ఇద్దరు దాంట్లో. వాళ్ళిద్దరూ ఆ ఫైట్ చూస్తే మనకి ఎంత థ్రిల్లింగ్‌గా అనిపించిందో, ఆ సినిమాలో ఈ 'తెరచాప'లో కూడా అంత అద్భుతంగా చేశారు వీళ్ళిద్దరూ. డెఫినెట్‌గా ఆహ్, 'రాక్' ఎదురులో కలిసాం మనం ఫస్ట్. డెఫినెట్‌గా వీళ్ళిద్దరికీ మంచి ఫ్యూచర్ అండి. ఇప్పుడు సడెన్‌గా ఈ 1+1లో హీరో అయిపోయాడు తను. సో, ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు రావాలి అన్న దానికి వాళ్ళ తపన చాలా అద్భుతం. ఆ సినిమా, ఈ సినిమా అంటే దీంట్లో కథ అంటే నాకు తెలీదు. బట్ గవర్నమెంట్ జాబ్‌ని కూడా వదిలేసి రాము గారు ఎక్కడ? ఆయన ఇక్కడికొచ్చి సినిమా చేశారంటే ఈ రోజుల్లో మరి ఆయన కళ పట్ల ఎంత అభిమానంతోటి ఉన్నాడో, ఒక ప్యాషన్‌గా సినిమా చేశారని మా కేఏ పాల్ ఇక్కడెక్కడో ఉన్నాడు అతను. కేఏ పాల్ ఉన్నాడంటే నవ్వులు ఏ సినిమాలో ఉన్నా. అలాగే మా డైరెక్టర్ రామకృష్ణ గారు. మేమిద్దరం అప్పుడే పరిచయం 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా అప్పుడు. మారుతి గారు పరిచయం చేశారు. డైరెక్టరే ఆయనే. తర్వాత ఇక మా సముద్ర గారు. రేసులో ఒకళ్ళు ముందు, ఒకళ్ళు ఎనకాల మళ్ళీ ఎప్పుడో పెద్ద హిట్ పడిపోద్ది సముద్ర గారికి. ఎందుకంటే కామెడీ క్యారెక్టర్లు చేస్తూ వెళ్తే ఒక రకంగా నాకు ఆయనే ఒక ట్రెండ్ మార్చాడు. స్వర్గీయ తారక రత్న గారి సినిమాలో నేనే మెయిన్ విలన్ అప్పుడు. ప్రకాష్ రాజ్ గారి టైప్‌లో ఫ్యాక్షన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. అద్భుతంగా తీశారు. ఒక ఒక సినిమా యావరేజ్‌గానే బానే ఆడిందండి అది. నేనేంటంటే గొప్ప మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారి అబ్బాయి మోహన్ కృష్ణ గారి ఫోటోగ్రఫీలో, కెమెరాలో నేను నటించాను విలన్‌గా. సో, తర్వాత కామెడీగా వెళ్ళిపోతూ ఏ ఎంత అద్భుతమైన క్యారెక్టరు ఆ ఫోటోస్ చూసినా కూడా నేను ఇండస్ట్రీ సరిగ్గా ఇవ్వట్లేదే అవకాశం అనుకుంటుంటే, అది కృష్ణవంశీ గారు 'శ్రీఆంజనేయలో' మాంత్రికుడు చేశారు. మళ్ళీ ఆగింది. మళ్ళీ తమిళనాడుకెళ్తే 'పుదుపేట' అనే ధనుష్ గారి సినిమా చేశాం. సెల్వరాఘవన్ గారి డైరెక్షన్‌లో. అది బాగా బ్రహ్మాండం వచ్చింది. అది ఆగింది. ఎందుకు ఇలాగా ఆగుతుంది అనుకుంటుంటే ఇప్పుడే నేను చూపించా మొన్న లాస్ట్ ఇయర్ విక్రమ్ గారి సినిమా 'వీరధీర సూరన్' చేయటం వల్ల అది నేను విలన్ చేశాను దాంట్లో. నాకు అక్కడ మంచి పేరొచ్చింది. సో, తెలుగు సినిమాల్లో చేయట్లేదనంటే చిన్న సినిమాలు ఇదివరకు ఎక్కువ చేసేవాడిని నేను. ఇప్పుడు అక్కడ ఉండటం వల్ల ఇక్కడ మా మిత్రులందరినీ మిస్ అవుతున్నాం. త్వరలో ఇక్కడ కూడా మంచి సినిమాలు చేస్తున్నాం రేపు 11 నుంచి. వేరే సినిమా అవుట్‌డోరు. ఇలాగా కళకి, భాషకి మనకి వివక్షత చూపిస్తారంటారు గానీ లేదు. కళాకారుడు ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు ఈరోజు రాము గారు కొత్త వాళ్ళతోటి చేసే ఒక సాహసవంతమైన ప్రయోగం. అద్భుతంగా ఉంటుంది సినిమా నమ్ముతాను నేను. అలాగే 1+1 అంటే ఆయన డైరెక్టర్‌గా ఆయనకి సినిమాలు ఇంకొక మా ప్రొడ్యూసర్ గారికి అద్భుతమైన డబ్బులొస్తే చాలండి. ఈ సూపర్ డూపర్ హిట్ అవ్వక్కర్లా. సినిమా కాలిక్యులేషన్ నాకు తెలిసి మేము ఒక సినిమా రాసుకుని ఎవరు ఇవ్వట్లేదు మా అమ్మాయికి అవకాశం అని చెప్పి 'పృథ్వీ' గారు అంటే చాలామందికి తెలీదు. 'పృథ్వీ' గారి అమ్మాయి అనంటే డైరెక్టర్లందరూ నీకేమన్నా మెంటలా? ఏదైనా పాపకి మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం అని అంటున్నారే తప్ప నేను తనకి మైనస్. ఇలా కాదని చెప్పి మేము ఇంకొక పార్ట్నరు ఆయన కలిసి 'కొత్త రంగుల ప్రపంచంలో' ఒక సినిమా తీసాం. నాకు అర్థమైంది ఏంటంటే బిజినెస్ అప్పుడు. ఇప్పుడు వీరందరికీ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎందుకంటే మా సముద్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు. మా అదే రామకృష్ణ గారితో కూడా మాట్లాడాం. రైట్స్ ఆటో స్టాండ్ ఉంటుంది చూడండి. ఆటో స్టాండ్‌లో సార్ ఇక్కడ నుంచి పంజాగుట్ట వస్తారంటే ₹20. ఆ పక్కన వెళ్ళినా కూడా అదే రేటు. ఇంకొకటి తిరిగెళ్ళినా అదే రేటు. మళ్ళీ సెకండ్ టైమ్ మనం వెళ్ళామంటే 30 అంటాడు. అలాగా అయిపోయింది మొత్తం. ఓటీటీ మొత్తం అలా తయారైపోయిందండి. సినిమాలు అక్కడ చిన్న సినిమా నిర్మాతలను కూడా బతకనివ్వట్లేదు. సినిమాలు చేస్తున్నారు. అట్‌లీస్ట్ 5,00,000, 10,00,000 కాదు. 2,00,00,000, 3,00,00,000 పెట్టి అట్‌లీస్ట్ 2 క్రోర్స్ అన్న పెట్టి సినిమా చేస్తున్నారు. ఆ డబ్బులు రికవర్ అవ్వాలంటే ఓటీటీ ఏదో దొరికింది.
ఈ లాక్‌డౌన్ టైంలో, కరోనా టైంలో ఓటీటీ వచ్చింది. చాలా సినిమాలు అద్భుతంగా ఓటీటీలో వెళ్ళినాయి. అనుకున్న టైంలో అది గూడా కంప్లీటు గెద్దలు తన్నుకున్నట్టు తన్నుకుంటూ పోయారు. ఈ రోజున మీకు ఏమి కంగారు లేదండి. సినిమా ముందు మీరు ఓటీటీ ఛానల్స్‌కి చూపించండి బిఫోర్ రిలీజ్. అక్కడ మీకు ఓకే అయిపోతే, ఇక మీరు నిదానంగా థియేటర్‌లో తప్పకుండా రిలీజ్ చేసుకోండి. ఇది నా మాట. ఎందుకంటే మీరు బావుండాలి, ఆయన బావుండాలి. ఇక్కడ నటించిన హీరో బావుండాలి, హీరోయిన్ బావుండాలి. కాస్టింగ్ అంతా అద్భుతంగా సినిమా మేము చేసాం. ఈ రోజున థియేటర్‌కెళ్ళి సినిమాలు చూస్తున్నారు బావుంటాయి. అద్భుతంగా ఆడుతున్నాయి. చిన్న సినిమాలకి మళ్ళీ స్వర్గీయ దాసనారాయణరావు గారి ఆశీస్సులు మళ్ళీ వచ్చినాయి మనకి. ఆయన ఎక్కడున్నా చిన్న సినిమాల గురించి బాగా పట్టించుకునేవారు. ఇప్పుడు ఈ మధ్య మన పెద్ద సినిమాలు 'మనశంకర వరప్రసాద్' సూపర్ డూపర్ హిట్ రికార్డులు తిరగరాసింది. అలాగే నేను భీమవరంలో ఉన్న సంక్రాంతి రోజున ఒక పెద్ద మెగాస్టార్ గారి సినిమా ఆడుతుంటే, ఇంకో సినిమా ఆడుతుంది హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తోటి. ఇంకో సినిమా ఆడింది 'నారి నారి నడుమురారి' అని. ఇంకోటి మన నవీన్ పోలిశెట్టి గారిది ఇంకో సినిమా ఆడుతుంది. అంటే ఇండస్ట్రీలో కథ బావుంటే ఆడియన్స్ బ్రహ్మాండంగా ఆదరిస్తారనే దీనికి నిదర్శనమే ఈ సంక్రాంతి. సో, పెద్ద హీరోల సినిమా అప్పుడు మనం రిలీజ్ చేయకూడదు. మన సినిమా ఎలా ఉంటదో అనుకునేది లేదండి ఇప్పుడు. కథ బావుంటే వదిలేస్తున్నారు. అద్భుతంగా ఆడుతున్నాయి. సో, కాబట్టి మీ సినిమా కూడా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మీకు ఉండాలి. మీ టీమ్‌కి ఉండాలి. నటీనటులకు ఉండాలి. అలాగే మా బ్రదర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసిన ఆయనకి, అలాగే మా రాజేష్‌కి అద్భుతమైన పేరు రావాలని చెప్పి, అలాగే డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది.